మీ అందమైన గృహ నిర్మాణానికి ఎకోటెక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో చారి యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్. అభివృద్ధి చేసి ఈరోజు ప్రారంభించుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి సోదరు బండి సంజయ్ గారికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, ఎమ్మెల్సీ గోబ్రన్న గారికి, అదేవిధంగా కేటీఆర్ఎం గారికి, ఆంధ్ర స్టేషన్ గా మమతా బెనర్జీ గారు ఉన్నాడు. దీన్ని కొంత మార్పు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు దీన్ని మళ్ళీ అధునాతన సౌకర్యాలతో ఈరోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దాని సంబంధించి అభివృద్ధి చేసుకొని ఇలా మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గతంలో కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరిన 1267 తిరుపతి కరీంనగర్ రైలుతో తెలంగాణ, ఉత్తర తెలంగాణలో అందరికీ నమస్కారం. ఈరోజు అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసినటువంటి రైల్వే స్టేషన్ యొక్క ప్రారంభోత్సవానికి ఇచ్చేటువంటి గవర్నమెంట్ ప్రజలు సోదరులు, రాష్ట్ర మంత్రివర్యులు కొండ ప్రభాకర్ గారికి, శాసన మండలి సభ్యులు గవర్నమెంట్ అంజిరెడ్డి గారికి, శ్రీ కోమలయ్య గారికి, కేటీఆర్ గారికి, వచ్చేటువంటి ప్రజలకి, వివిధ పార్టీ నాయకులకు, అధికారులకు, మా సిపి గారు, డిఐజీ గారు, మా రాజేంద్రరావు గారు, ఇతర నాయకులందరూ కూడా, మరి ప్రజలందరూ కూడా రైల్వే సిబ్బంది కూడా పార్టీ దేశవ్యాప్తంగా 25,000 కోట్లతోని దాదాపు 1,350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెప్పి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించింది. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. కాబట్టి ఇంత పొడవగా చేసి ఈ రైల్వే స్టేషన్ కుదురుతుంది. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో దివ్యాంగుల ఎక్సిలేటర్ కానీ, రైల్వే బుకింగ్ కౌంటర్స్ కానీ, లోపల రెస్టారెంట్స్ కానీ, 9 ప్లాట్ఫామ్స్ కానీ, లిఫ్ట్ కానీ, అన్ని రకాల వసతులతో చూడండి. రాత్రి సాయంత్రం వస్తే చాలా మంది సామాన్య ప్రజలు వచ్చి సెల్ఫీ తీసుకునే విధంగా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు తీసుకోవాలి. ఈ భారతదేశంలో కూడా అగ్రరాజ్యంగా మార్చాలంటే ఈ రోడ్, రైల్వేస్, ఏవియేషన్ సంబంధించి అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల రోడ్స్, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ అనేక రకాల సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇలాంటి మన అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల కాల వ్యవధిలో 42,000 కోట్ల రూపాయలను ఇవాళ కేవలం రైల్వేస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వివిధ రైల్వే కొత్త నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కలిపి దాదాపు 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంఘంలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా
ఈ యొక్క ఆర్థిక సంఘంలోనే 5,000 కోట్ల రూపాయలు రైల్వే తెలంగాణ రాష్ట్రానికి మన కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. రాబోయే రోజుల్లో కూడా ఇలా మన వాస్తవానికి రైల్వే మినిస్టర్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ అంతర్బట్టి రైలు నిర్మాణం కోసం పోవడం జరిగింది. ఈ సందర్భంగానే అమృత్ భారత్ సంబంధించి ఒక డిస్కషన్ జరిగినప్పుడు నేను రైల్వే మంత్రితో కలిసి సార్ కరీంనగర్ లేదు సార్ కరీంనగర్ చెరువుగూడ 2 రైల్వే స్టేషన్ కూడా ఈ అమృత్ భారత్ పథకంలో ఏర్పాటు చేయాలని చెప్పిన తర్వాత తన మొదటిసారి కోరుతున్నారు కాబట్టి ఈసారి కరీంనగర్ రైల్వే స్టేషన్ చేద్దాం, అమృత్ భారత్ కింద చేర్చడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ లో తప్పకుండా చెరువుగూడ రైల్వే స్టేషన్ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా గౌరవ మంత్రులు ఒప్పుకున్నారు కాబట్టి దాంతో పాటు మనని ఆర్ఓబి తెలుసు 154 కోట్ల రూపాయలతోని ఆర్ఓబి పనులు సాగింది. గతంలో కొండ ప్రోగ్రాం చెప్పారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఈ జూన్ నెలాఖరు వరకు ప్రజలకు సౌకర్యార్థం వచ్చిపోయే విధంగా కొంత వెసులుబాటు కల్పించే విధంగా కొంత నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కూడా ఇలా ఆదేశాలు జారీ జరిగింది. దాంతో పాటు కరీంనగర్ అసర్పర్తి రైలు నిర్మాణం కూడా అలా డిపిఆర్ అనేది 14,000 కోట్లతో కూడా కొత్త రైల్వే నిర్మాణం కూడా మనం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వారు ఎన్నడూ రైల్వే కొత్తపల్లి తిరుపతి హైదరాబాద్ కరీంనగర్ తిరుపతి సంబంధించి కూడా ట్రాఫిక్ ట్రాక్ సమస్య ఉంది కాబట్టి ప్రతి రోజు నడపడం చాలా ఇబ్బంది వస్తుంది. అది వీలు కాదని చెప్పి రైల్వే మంత్రి గారు చెప్పిన తర్వాత తన కనీసం 3 times అన్నా 3 times అన్నా 4 times నడపని చెప్పి గతంలో పోవడం జరిగింది. ఎవరో పొన్న ప్రభాకర్ కూడా వారు కూడా 2 సార్లు లేకుండా రావడం జరిగింది. గతంలో కూడా మంత్రి గారి కేంద్ర మంత్రి గారు రావడం జరిగింది. కాబట్టి మా ఇద్దరిని కలిసి కూడా ఈ తిరుపతి పోయేటువంటి రైల్వే ట్రైన్ లో వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఈ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మేము వచ్చినాం. ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాము. రాబోయే రోజులు కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి తప్పకుండా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున చదివేసి మీ అందరికీ కూడా హృదయపూర్వక దేశ వ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను వారి సాహసాలతో ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ దీనికి అమృత్ భారత్ పథకంలో ఈ రైల్వే స్టేషన్ చేర్చి వచ్చేసారి చెప్పుకుని చేస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున చదివేసిన కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉంటారు. భారత మాతాకి జై శ్రీరామ్.